ప్రేమికుడి మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజ్ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th స్టాండర్డ్ అనుకుంటాను, ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాడు వెనక నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు. ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను, ఇంత పెద్దగా, ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నాం అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరు అందరు చూశారు అప్పట్లోనే 30 years బ్యాక్ శంకర్ గారి విజన్ ఇప్పుడు ఉన్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. సో డైరెక్టరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని, మీకు తెలుసో తెలీదో అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజుమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజుమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు, ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. సో కుంజుమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పిక్చరు ఇది అని అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది రిలీజ్లో. ఇప్పుడు ప్రేమికుడు చూస్తున్నాడు, డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ హిట్ మూవీ. తర్వాత ఈ పిక్చర్ తీసామని చెప్పిన వెంటనే రామ సత్యనారాయణ గారు అండ్ ప్రసన్న గారు, వీళ్ళందరూ, ఈవెన్ మన వెంకట్ గారు, ముప్పలేని శివ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. మరొక హిట్ కొట్టేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్, చూస్తే తెలుస్తోంది. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ని ఉర్రూ తొలగించిన సినిమా అది. ఈరోజు కూడా మరచిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా నిన్నే రిలీజ్ అయిందేమో, నిన్నే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అటువంటి సినిమాని చూజ్ చేసుకోవడం శోభ గారికి వల్ల అయింది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు తమిళ నుంచి ఎక్కడి నుంచి సినిమాలు, స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని, లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ సినిమాని మళ్ళీ హిట్ కొడతాదాలు. ఇకపోతే ప్రసన్న కుమార్ గారు వస్తే అది పండగే. ఎందుకు ఇలా అంటున్నానంటే మా చిన్న సన్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పెద్ద దిక్కు ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే డెఫినెట్గా ఈ ఫంక్షన్ పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. దానికి ఉదాహరణే మీరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఫంక్షన్ చేస్తున్నప్పుడు 10 నుంచి 12 మన సంస్థ నుంచి వస్తుంది, ఇంక మనం ఎందుకు పోటీ అని చెప్పి నేను ఆగిపోవడం జరిగింది. ఇది నిజం, మీరందరూ నమ్మాలి. నా మిత్రుడు కందులు శ్రీనివాస్ అని, అతను డబ్బులు నేను పెట్టుబడి పెడతాను, ముందు ఈ సినిమా మనం కొందాం అన్నా కూడా లేదులే కొందాం, కొంచెం టైం కావాలి, రోజులు బాగోలేదు అని చెప్పే గ్యాప్లో మేడం గారు కొన్నారు. ఇక రెండోది, ప్రేమికుడు అనే సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏమిటంటే ఈ సినిమాని పాలకొల్లు మారుతి థియేటర్లో 100 రోజులు నేనే ఆడాను. అప్పట్లో
ప్రభుదేవ ఒక్కొక్క పాట మాత్రమే చేసేవాడు. జెంటిల్మెన్లో ఒక పాట చేశాడు, ప్రేమికుల్లో హీరోగా వస్తున్నాడు. ఒక పాట చేయడానికైతే ఆడియన్స్ వస్తారు, కానీ ఒక సినిమా అంతా 3 గంటల సినిమాలో హీరోగా ఉంటే వస్తారా అని చాలామంది విమర్శిస్తున్న రోజుల్లో 3 లక్షల రూపాయలకి పాలకులు నేను హైర్ చేసి ఆ ప్రింటు 2 రోజులు చెన్నైలోనే ఉన్నాను నేను ఆ ప్రింట్ పట్టుకొని. కారణం ఏంటంటే ఆదివారం వేద్దాం, పెద్ద ఓపెనింగ్ తీసుకుందామని. అది నేను ఆదివారం వేస్తే 100 రోజులు ఇంచుమించుగా నేను 3 లక్షల రూపాయలు పెట్టి కొన్న సినిమాకి ఆ రోజుల్లో 12 లక్షల రూపాయలు సుమారుగా షేర్ వచ్చింది. ఇది కూడా నిజమే చెప్తున్నాను, నేను డిస్ట్రిబ్యూటర్గా చెప్పలేదు కానీ ప్రెస్ మిత్రులందరికీ చెప్తున్నాను. ఇది అంత గొప్ప సినిమా. ఒక్కొక్క పాటకి చేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే లేదు, అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమంది మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక విమెన్ అయి ఉండి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మారుమోగుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి టెక్నీషియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికే మిత్రులకు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రేమికుడు మూవీ దాదాపు 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయినా కానీ ఈ రోజుకు అది ఎవర్ గ్రీన్ సినిమా. యూత్కు ఎప్పుడైనా ఈ టైంలో కూడా అది ఎంతో ఉరుతొలగించేటువంటి సినిమా. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం మేమంతా యంగ్గా ఉండి చాలా ఈ సినిమాను దాదాపు 5-10 సార్లు చూసాం. ఈ సినిమా తీసుకున్నటువంటి మన మురళీధర్ రెడ్డి అటు రమణ గారు మా మిత్రులు ఈ సినిమా సక్సెస్ కావాలని, శోభ గారు చాలా మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆమె సినిమాలు కూడా వాళ్ళ పిల్లల్లో కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఒక మహిళ అయ్యింది. ఈరోజు చాలా మంది మహిళలు. సభకు నమస్కారం అండి, ప్రెస్ మీడియాకి నమస్కారం. ముక్కోటి దేవతలు స్టేజ్ మీద కూర్చున్నట్టు ఉంది ఈరోజైతే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కావాలంటారు కదా, ముక్కోటి దేవతల ఆశీర్వాదం శోభా మేడం గారికి, అట్లాగే ప్రొడ్యూసర్ రమణ గారికి, మురళీధర్ రెడ్డి గారికి డెఫినెట్గా ఉంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇందాక మా తుమ్మలపల్లి రామశాంతి గారితో కూడా అన్నాను నేను, ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా అవ్వదు, 30 కోట్లు ఈజీగా వస్తాయని చెప్పేసి అన్నాను సార్తో. ఆ సాంగ్ చూసినప్పుడు తప్పకుండా 100% అది పెద్ద హిట్ అవుతుందండి. అయితే అంటే ఈ ముక్కోటి దేవతలు వచ్చి బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ, విష్ణు వచ్చారు, శివుడు రాలేదండి, అంటే దామోదర ప్రసాద్ గారు. బ్రహ్మ వచ్చి ప్రసన్న కుమార్ గారు, శివుడు వచ్చి మా తుమ్మలపల్లి ప్రసాద్ గారు, విష్ణు రాలేదు కండి. ఆయన వస్తారు అనుకున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడు రఘుపాటి శ్రీను, నాకు 30 సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే, ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. నీకు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను శ్రీను. అట్లాగే మా ఆహ్వానం మరణించి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఇది రిలీజ్ చేస్తున్నాము. ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది నా నమ్మకం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమికుడు అన్ని భాషల్లో డబ్ చేయబడి అఖండ విజయం సాధించిన రోజులు ఇంకా జ్ఞాపకం. 1994 నేను డైరెక్టర్ అయిన ఘరానా అల్లుడు సినిమా ద్వారా ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్స్ డబ్బులు వెదజల్లేవాళ్ళు పాటలు జరుగుతున్నప్పుడు. ఆ మ్యూజిక్, ఆ బీట్స్ అవన్నీ చాలా బాగుండేవి. ప్రేమికుడికి మేమంతా ప్రేమాభిమానులు.
మేమంతా సినిమా ప్రేమికులం కాబట్టి ప్రేమికుడు సినిమాని మళ్ళీ రిలీజ్కి సెలెక్ట్ చేసిన గట్స్ ఉన్న మహిళా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ శోభరాణి గారు, అలాగే మా మురళీ రమణ గారు, అందరికీ శుభాకాంక్షలు. నాకు మొదటి నుంచి చెన్నైలో 1980s వచ్చాను. కోదండరామిరెడ్డి గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడు నేను. చిరంజీవి గారితో వీళ్ళందరితో చక్కటి అనుబంధం మొదటి నుంచి. మా గురువుగారు సూపర్ హిట్స్ తీశారు కాబట్టి అన్ని చాలా పిక్చర్లు అందరితో అనుబంధం. కమల్ హాసన్ గారు, ఒకరాధ దీర్ఘిష్లు, నాగేశ్వరరావు గారు, శ్రీరంగనీతులు అనుబంధం, శోభన్ బాబు గారితో ఇల్లాలు ప్రియురాలు, ఇవన్నీ పిక్చర్స్ చేస్తూ ప్యారలల్గా మా గురువులంతా ఫీల్ గుడ్ మూవీస్ తీస్తుంటే సడన్గా మణిరత్నం గారు ఒక నాయకుడు, రోజా, ఘర్షణ లాంటి అద్భుతమైన సినిమాలు, అవి ఫీల్ గుడ్ మూవీస్ అయినప్పటికీ లావిష్నెస్కి మంచి పేరు తీసుకొచ్చాయి. వాటిని చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. దానికి తోడు ఇప్పుడు శంకర్ గారు వస్తూ జెంటిల్ మ్యాన్, ఇంకా ఇక అది మామూలుగా కాదు, యూత్ఫుల్గా మంచి సినిమాలు తీస్తున్న జీన్స్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఇన్స్పైరింగ్, చాలా మంచి సినిమాలు తీశారు. మేమంతా కొంచెం డెవలప్ అవటానికి, ఇంకా బాగా పాటలు తీయటానికి కానివ్వండి, ఆ పిక్చర్లో లావిష్నెస్ ప్రదర్శించడానికి కానివ్వండి, వీళ్ళంతా ఇన్స్పిరేషన్ మా గురువులతో లెక్క. అలాగే సబ్జెక్ట్ నేరేషన్లో కానివ్వండి, పాటల చిత్రీకరణలో కానివ్వండి, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, వీళ్ళంతా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మరో స్వర్ణయుగం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరి ప్యారలల్గా నేను కూడా మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాను. రామానాయుడు గారి ఆశీస్సులతో తాజ్మహల్ బిగ్గెస్ట్ హిట్, అలాగే సంక్రాంతి, రాజా, సురేష్ బాబు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, వీళ్ళందరూ వెంకటేష్ బాబు కాంబినేషన్లో మంచి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు రాజా ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శోభరాణి గారు నన్ను పిలిచి కేక్ కట్ చేస్తాము బాబు అంటే, అమ్మ మీ ఫంక్షన్లో నేనెందుకు ఇప్పుడు అని అంటే చాలా ఆత్మీయంగా వారు ఆహ్వానించడం జరిగింది. ఈ పిక్చర్ నేను ఇప్పుడు చెప్తున్నాను, చక్కటి వండర్ఫుల్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాత్ర చాలా బాగుంటుంది పిక్చర్లో. అలాగే ఒక పడవ మీద ప్రయాణం లాగా చాలా హాయిగా వెళ్తుంది. ఎక్కడెక్కడ మాస్ బీట్స్ కావాలో ప్రభుదేవ చాలా ఆకర్షణీయంగా ఆ డ్యాన్సులతో రక్తి గట్టించారు. అలాగే నగ్మ అందాలు, ఇవన్నీ మీరు చూడక్కర్లేదు, వాడు చెప్తుంటే 8K అసలు ఎంత బాగుంటుందంటే చాలా వండర్ఫుల్. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా అసలు మామూలుగా కాదు. థియేటర్లో నేను చూసేవాడిని, చెన్నైలో చూసేవాడిని. అసలు డబ్బులు వెదజల్లేవాళ్ళు, ఏరుకోవటానికి అసలు అంత గుట్టలు ఉండేవి డబ్బులు. అందువల్ల ఈ పిక్చర్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే మేడం గారికి మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సోదరుడు భీమనేని శ్రీనివాసరావు గారు ఒకసారి పరిచయం చేసిన తర్వాత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, లావిష్గా సినిమా ఉండాలి, మ్యూజికల్గా బాగుండాలి, కథా విధానం బాగుండాలి అనుకునే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలకాలం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ఈ మహామహులందరికీ శిరసా వంచి నమస్కరిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మార్నింగ్ ఒక భీమవరం నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, అందరూ రిలీజ్ చేస్తున్నారు, మీది ఎందుకు రిలీజ్ చేయరు అని అంటున్నారు. అరే మొత్తం యూట్యూబ్లో 45 మిలియన్స్ చూసేసారు ఆల్రెడీ, థియేటర్లో 175 days ఆడింది, ఇప్పుడు చూస్తారంటే అతను ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు వచ్చే వైలెన్సు వీటన్నిటి మధ్య సబ్జెక్ట్ లేకుండా స్క్రీన్ ప్లే డ్రాస్టిక్ ఈ డ్రాప్ అయిపోయి థియేటర్స్కి రాని ఈ టైంలో మీ సినిమా రిలీజ్ చేయండి, కుటుంబ సమేతంగా మేమంతా వారం రోజులు హౌస్ఫుల్ చేస్తాం పిక్చర్ని అని చెప్పారు. అది భగవంతుడు ఇచ్చా, మనం చేయగలిగింది ఏం లేదు. నా పని దర్శకత్వం పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాను, ఇక వాళ్ళ నిర్ణయం శిరోధార్యం. మీడియా ప్రేమికుడు ఒక చరిత్ర, ఆ చరిత్ర గురించి మళ్ళా చెప్పటం అంటే దానికి ఇంకా మనకు అర్థమే లేదు. ప్లస్ శంకర్ గారు చేసిన సినిమా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీని కూడా ముందే ఆయన పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీలు క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూసుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాలకు వెళ్ళినంత రేంజ్లో అతి పెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్ని చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని వాళ్ళ ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఎంటర్ అవటమే ఒక హిస్టరీ సినిమా, ఒక ప్రేమికుడు హిస్టరీ సినిమాతో ఆయన ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీని గురించి చరిత్రల గురించి మనం చెప్పడం అనవసరం. ఇదే చరిత్రకు మళ్ళీ మనం చెప్పేది ఏంటి, అందుకని గ్యారంటీగా మీరు పెద్ద హిట్ కొడతారు. ఇంకా ఇది 1994లో వచ్చింది. యాక్చువల్గా మా ముప్పలనేని శివ గారు, ఆయన మనకేందంటే భారతదేశంలో ప్రేమకు నిర్వచనం అంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడు ఆయన 1994లో ఒక ఘరానా అల్లుడితో ఆయన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు కేక్ కటింగ్ పెడితే బాగుండేది. 25 years అన్నారు, కాదు ఒరిజినల్గా 30 years. అది లెక్కేసుకోండి. ఇది కూడా 30 years యాజ్ ఇట్ ఈజ్. ప్రేమికుడు కూడా 30 years. ఇంకా సరే మురళీధర్ రెడ్డి గారు, ఆయనకి వెనకమాల మా పురుషోత్తం రెడ్డి గారు, ఆయన టీడీపీ అన్నారు. దీనికి మీ టీడీపీకి చాలా సెంటిమెంట్ ఉందండి. ఎట్టా సెంటిమెంట్ అంటే 1994లో ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయిందండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉందండి. రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లో 216 సీట్లు, 294 సీట్స్లో 216 సీట్లతో ప్రపంచం సృష్టించిందండి తెలుగుదేశం. అప్పుడు జస్ట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ 26 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిందండి. అదొక చరిత్ర ఆ రోజున. అలాంటిది మళ్ళీ ఏదో మీరు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఏప్రిల్ అంటున్నారు. వెనకమాల చూస్తా ఉంటేనే మేలో ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా అప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు అండి. ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉందండి. మరి ఏంటో మరి మీకు అన్ని సెంటిమెంట్లు తగులుతున్నాయి, దీంట్లో ఏంటో మరి. సో అది ఇక మా లగడపాటి సీను ఉన్నాడు. లగడపాటి సీను 2009లో వాళ్ళ వినుకొండకి తారరత్న గారిని తీసుకెళ్లారండి. తారరత్న గారిని తీసుకెళ్తే వినుకొండ అసలు జన ప్రపంచం సృష్టించింది. ఆ రోజున సృష్టించి ఇంకా పెట్టించామండి. తర్వాత ఆ దిలీప్ ఇదిగో ఇక్కడ ఇంత లావు ఏఆర్ రెహమాన్ అయ్యాడండి. అదే దిలీప్ మా అతిరథుల్లో మేము ఒక తెలంగాణ స్లాంగ్ సాంగ్ రాపిచ్చి దాని నుంచి ట్యూన్ చేసి రికార్డింగ్ చేయించాం. అది తర్వాత చరిత్ర అయిపోయిందండి. ఆ పాడిన సింగర్ పేరు సుబల్లా మాల్గాడి శుభ అయిపోయిందండి. ఆ మాల్గాడి పాటతో చేసాం. సో అంత చరిత్రలు సృష్టించిన ఇవాళ రెహమాన్ గారు, శంకర్ గారి గురించి జెంటిల్మెన్. అంటే ఆయన మన శోభా గారు అబ్బాయి బాగా డెడికేషను, ఒక మంచి హార్డ్ వర్కర్ అండి. తను నేను హీరోగా చేసి ఇది చెయ్యాలి అది చేయాలి అని అనకుండా డౌన్ టు ఎర్త్ పనిచేస్తాడు. ఒక అద్భుతమైన టీము. డెఫినెట్గా ఇది మళ్ళా బాగా కాసుల వర్షం కురిపించి ఇలా రిలీజులు అనేది ఇప్పుడు కాదండి చరిత్ర. కంచుకోట సినిమా రిలీజ్ 3rd time శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వీరాభిమాని, ఆయన విమల్ థియేటర్లో రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ 3rd time కూడా 100 రోజులు ఆడిందండి. అలాగే శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ, అట్లా చూసుకుంటా చరిత్రలో కంటిన్యూగా ఉండే రిలీజులు ఎప్పుడూ కూడా. సో అలాంటి రిలీజుల్లో ఒక అద్భుతమైన సినిమా వీళ్ళందరూ తీసుకురావటం, ఇంతమంది ఆశీర్వదించడం కూడా కానీ మనసుతో డెఫినెట్గా బాగుండాలనుకునే వాళ్ళే వచ్చారండి. డెఫినెట్గా ఇలాంటి సూపర్ హిట్ సినిమా గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. డెఫినెట్గా ఇది ఎంత కాలమైనా ఎన్నేళ్ళైనా మళ్ళా రిలీజ్ అయినా ఇది చరిత్ర సృష్టిస్తుంది. థ్యాంక్ యూ. చిన్న మాట, నాలాగా చాలామంది కోట్ల కొద్ది మంది 50 సార్లు 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా వరుణ్ ధవన్, శ్రద్ధా కపూర్ కూడా ABCD అనే మూవీలో ప్రేమికుడు లాస్ట్ మూవీ మొత్తం చేశారు, అది రీమేక్ చేశారు. ఇట్స్ బీన్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. 1 year బ్లాక్ బస్టర్ చార్ట్స్లో ఉండేది. ఈరోజు మెయిన్గా చెప్పాలంటే మనం కుంజుమోహన్ సార్ గురించి చెప్పాలి. ద మోస్ట్ డైనామిక్ ప్రొడ్యూసర్ ఎవర్. కూర్చున్నప్పుడు ఒక మాట అడిగారంట శంకర్ సార్, మాధురి దీక్షిత్ని హీరోయిన్గా పెడదామని. ఓకే అన్నారంట. లేదు నగ్మా గారు ఉంటారు, నగ్మా గారిని పెడదామని. హీరోలు ఎవరు అన్నప్పుడు చాలా మంది నేమ్స్ వచ్చినప్పుడు శంకర్ గారు ప్రభుదేవ్ గారిని పెడదామంటే సీన్లో ఎట్లా చూడలేము అంటే లేదు చేస్తారు, కరెక్ట్గా ఉంటారు, ఓకే డన్ అన్నారంట. ప్రేమికుడు ఫస్ట్ సాంగ్ ఊర్వశి సాంగ్ అప్పుడు
7 days షూటింగ్ ఓన్లీ మార్నింగ్ 6 to 10 చేశారంట. ఆ టైంలోనే వాళ్ళకు అక్కడ ట్రాఫిక్కి ఉందని చెప్పి కరుణానిధి గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేశారంట. ఆయన వెళ్ళి ఒక బస్సు నాకు మొత్తం 360 degrees వ్యూతోని ఒక బస్సు కావాలి అంటే ఒకటి కాడు 3 తీసుకోండి అన్నారంట ప్రొడ్యూసర్. అంటే దానికి ఒక 25 లక్షలు అవుతుంది అన్నప్పుడు 3 చేయండి, నాకు ప్రాబ్లం లేదు, క్వాలిటీ అన్నీ రావాలి. అంత గొప్ప ప్రొడ్యూసర్స్ వాళ్ళ వల్లనే ఈరోజు ఈ ఇన్పుట్ వాళ్ళ 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 ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అది అలా ఉండగా అది ఈ ప్రేమికుడు మూవీ రావడం ఒక టీమ్ ఎఫెక్ట్. అలాగే ఈరోజు ప్రేమికుడు మూవీ మన అందరికీ అంటే ఎన్నో వర్షన్స్ అంటే ఈరోజు కూడా ఏ పబ్కి పోయినా ఏ మ్యూజిక్ బ్యాండ్ విన్నా ప్రేమికుడు సాంగ్ లేకుండా బయటికి వచ్చేటోళ్ళే లేరు. కంపల్సరీ ఆ సాంగ్ పడాల్సిందే, దానికి మనుషులు డ్యాన్స్ చేయాల్సిందే. అది నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు లేదురా మనం చేద్దాము, మీరు నువ్వు వెయిట్ చేయి, విల్ డూ ఇట్ అని ఒక లేడీ విల్ పవర్ కసి ఆ సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈరోజు మన ముందర పెట్టారు. దానికి సపోర్టివ్గా మా డైనమిక్ బ్రదర్స్ ప్రొడ్యూసర్స్, ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు, మా లగడపాటి శ్రీధర్ అన్న, మా మురళి అన్న, వాళ్ళు పిల్లర్స్ లాగా సపోర్ట్గా ఉన్నారు. దీంతో పాటు ఈ సినిమా ఈరోజు ఈ క్వాలిటీ మా చిన్నాన్న మా మదర్కి ఒక లక్ష్మణుడు లాగా ఈరోజు వరకు ఆయన పక్కనే ఉండి ఎవరికి కనపడరు, పక్కనే ఉండి ఇంత హార్డ్ వర్క్ చేయడం అంటే ఇదంతా టీమ్ ఎఫర్ట్. మా సిరాజ్ అన్న మీ అందరికీ ఫుడ్, మీ అందరికీ అన్నీ చూసుకోవడం. సో ఇదంతా మా టీమ్ ఎఫర్ట్. ఈ టీమ్ ఎఫర్ట్ వల్లనే ఈరోజు ఈ ఫ్యామిలీ, ఈ సినిమా ఇవన్నీ ఉండడం. ప్రేమికుడు మూవీ ఈజ్ నాట్ ఏ రీ-రిలీజ్, ఇట్స్ అ మదర్ ఆఫ్ రీ-రిలీజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ రీ-రిలీజెస్ ఎవర్. మనీ వస్తాయి, మనీ పోతే సినిమాలు కన్నా తృప్తి. ఒక బెస్ట్ మూవీ చేసాం, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, బెస్ట్ అవుట్పుట్స్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్క మల్టీప్లెక్స్ లేదు. ఇట్ వాస్ ఓన్లీ సుజెషన్ 35mm. మా మమ్మీ డాడీ నన్ను తీసుకెళ్ళినప్పుడు నా ఫస్ట్ స్టెప్ నేను డ్యాన్స్ చేసింది ఇదే థియేటర్లో సాంగ్స్కి. అప్పటి నుంచి నాకు డ్యాన్స్, ఈ సినిమా నేను ఏకలవ్యులాగా డ్యాన్స్ నేర్చుకొని ఆ టైమింగ్ అవన్నీ మేమందరం మాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కనే కాదు, కోట్లలో ఉంటారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్, మనస్తృప్తికి ఇచ్చే ఒక బెస్ట్ రీ-రిలీజ్. మీరందరి సహకారంతో ఈ సినిమా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ అంటే ఆల్ సెషన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ 4K and 8Kలో రిలీజ్ చేస్తున్నాం. దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మా అందరికి మీ అందరు కూడా తెలుసు. సో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ థియేటర్స్లో ఆల్ జనరేషన్స్. మేము కూడా నాకు గుర్తులేదు థియేటర్